ఈరోజు శనివారం ఈద్ ఉల్ ఆధా పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుభాకాంక్షలు తెలిపారు. భూపాల్పల్లి బాంబులగడ్డ గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ఈద్గాలలో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదర భావం స్ఫూర్తితో ఈ పండుగను శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, దాన ధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ తెలుపుతుందన్నారు. పాంబరగడ్డ చెరుపూరు ఈద్గాలలో వివిధ అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ఉన్నారు. రాజకీయ లబ్ధి పొందే విధంగా చేస్తున్నటువంటి మతతత్వ పార్టీలు ఒక గంట కనిపెట్టవలసిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ దేశం కొరకు స్వతంత్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు కులాలకు, మతాలకు అదే విధంగా అందరినీ కలుపుకొని పోయేటువంటి ఒక పార్టీగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముసల్మాన్ సోదరులందరికీ కూడా రిజర్వేషన్లు, రాజీవ్ యువ వికాసంలో రుణాలు ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు కేటాయించడంలో కానీ, ఈరోజు మరి మైనారిటీలకు, ముసల్మాన్ సోదరులకు కేటాయించడం, అదేవిధంగా ఈరోజు సాధికారులకు, కబ్రస్థాన్లకు, మజీదులకు నిధులు ఇవ్వడంతో పాటు వారి సమానంగా చూసేటువంటి మరి సామరస్యాన్ని కాపాడే పార్టీ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈద్గా ఉందో, ఈద్గా అభివృద్ధి కొరకు కూడా నేను ఏనాడో ఒక 5-10 లక్షలు ఇక్కడ మంజూరు చేశాను. మీకు సీసీ రోడ్ కానీ, ఈ యొక్క ఈద్గా అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా మరి కబ్రస్థాన్ సారీ ఖానా కూడా బిల్డింగ్ లో ఉంది. అది 75 లక్షల రూపాయలతో మరి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని 75 లక్షల 2 కోట్ల తీసుకొచ్చి మంచి మీకు కళ్యాణం, పెళ్లిల కొరకు కానీ, శుభకార్యాల కొరకు కానీ అయ్యే విధంగా మళ్ళీ ఈద్గా ఏదైతే బక్రీద్ లోపు తప్పకుండా మంజూరు తెచ్చి దాని నిర్మాణం కూడా పూర్తి చేసి అందులో మరి ప్రారంభోత్సవం చేసుకునే విధంగా మీ సేవకుడిగా, మీ శాసనసభ్యుడిగా నేను కృషి చేస్తాను. కూడా ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ముసల్మాన్ సోదరులకు అండగా నిలవడమే కాకుండా మసీదులకు కానీ, సాదిఖాన్లకు, కబ్రస్థాన్లకు నిధులు ఇస్తూ వాళ్ళ సంక్షేమం కొరకు కూడా ఉద్యోగాలలో, అదేవిధంగా ఉపాధిలో, రుణ సౌకర్యంలో కూడా రిజర్వేషన్ కల్పించి ఈరోజు రాజీవ్ యువ వికాసులో కూడా ముసల్మాన్ సోదరులకు ప్రత్యేకంగా ఈరోజు కోటా కేటాయించడమే కాకుండా పేద ముస్లిం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజీవ్ యువ వికాసులో రుణ సౌకర్యం కానీ కల్పించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టేటువంటి కొన్ని రాజకీయ పార్టీలను ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. లబ్ధి కొరకు ఈరోజు మరి అనేకమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి విషయాలను గమనించవలసిందిగా కోరుతూ, కాంగ్రెస్ పార్టీకి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని వర్గాలు కూడా సమానంగా సమానత్వాన్ని భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అలాంటి కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ కుల విభేదాలు లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలే ఒకే కుటుంబంగా భావించేటువంటి నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ పార్టీని
రాబోయే రోజుల్లో ముసల్మాన్ సోదరులందరూ కూడా ఆదరించాలని, పేద ముస్లిం సోదరులకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజీవ్ వికాస్లో రుణ సౌకర్యాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క చెల్పూర్ ఈద్గా లో పాల్గొన్నటువంటి ముసల్మాన్ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.